క్యూఆర్ పరిధిలో 1,00,000 ఇళ్లు నిర్మించిస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. దీని మాటున మోసాలు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? హైదరాబాద్ లో ప్రభుత్వం చేపట్టిన ఇంద్రమ్మ టవర్స్ ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి ముందస్తు డిపాజిట్ 10,000 రూపాయలు చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, అపరిచిత లింకులతో బురిడి కొట్టించే ప్రమాదం ఉందన్నారు. ఈ పథకంలో దళారులు, మధ్యవర్తులకు తావులేదు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం చెల్లించిన సొమ్ము భద్రంగా ఉంటుంది. ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుడు ఒరిజినల్ బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా తిరిగి జమ చేస్తుంది. డబ్బులు చెల్లిస్తే ఇల్లు ఖచ్చితంగా ఇప్పిస్తామని నమ్మించే వారి మాటలు నమ్మవద్దని సజ్జనార్ సూచించారు. ఇవాళ ఆఖరు తేదీ. వెంటనే 10,000 చెల్లించకపోతే ఇల్లు రద్దవుతుందని భయపెట్టి నేరగాళ్లు నగదు బదిలీ చేయించుకునే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలంటున్నారు సజ్జనార్. వాట్సాప్ మెసేజ్ల ద్వారా వచ్చే అపరిచిత లింకులను నమ్మి ఏపీకే ఫైళ్లను ఇన్స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్సైట్లను సృష్టించి మోసగించే అవకాశం ఉంది. గైడ్ చేస్తామనే నెపంతో ఎనీ డెస్క్, టీమ్ యూర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్లను డౌన్లోడ్ చేయించి బ్యాంకు వివరాలు కాజేస్తారని సజ్జనార్ హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులకు ఆధార్ కార్డుల ఫోటోలు, బ్యాంకు వివరాలు, ఓటీపీలు పంపకూడదని సూచించారు.